గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సుధీర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మహానాడు సంబంధించిన విషయం గురించి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ పార్టీ పండగ అంటూ ఉంటారు అందరు కార్యకర్తలు. మొదటి రోజు చూశారు చంద్రబాబు గారి స్పీచ్, లోకేష్ గారి స్పీచ్. గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎలాంటి కేసులు ఎదుర్కొన్నాం లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్తారు? అవునన్నా, జరిగిన 5 సంవత్సరాల్లో అరాచకం జరిగింది. నిజంగానే 5 సంవత్సరాలు జైల్లో ఉండి బయట సెట్ ఉంటుంది ఆ పరిస్థితి మాది. ఎందుకంటే నా మీద 19 కేసులు, అటెంప్ట్ మర్డర్ కావచ్చు, డ్రగ్ కేసులు కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు, రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఇవన్నీ ఎదుర్కొని ధీటుగా నిలబడి ప్రజల కోసం ఉండి ప్రజలకి చెప్పి ఏం తప్పు జరుగుతుందో తెలియ చూపించిన తర్వాతనే ఈరోజు ఆ ప్రజల దగ్గర గెలిచి వాళ్ళ ఆలోచనలో గెలిచి వాళ్ళ మనోభావాలు గెలుచుకొని వాళ్ళ ప్రేమ గెలుచుకున్న తర్వాతనే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత మా మొదటి మహానాడు కాబట్టి ఓ పండుగ వాతావరణం. ఎందుకంటే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోసం వెయిట్ చేస్తారు. ఈ 3 రోజుల పండుగ అనేది సంవత్సరం అంతా వెయిట్ చేస్తే, ఇప్పుడు ఒక బర్త్డే వచ్చినట్టు మాకు కూడా సంవత్సరం అంతా వెయిట్ చేస్తే ఈరోజు ఈ తెలుగుదేశం పండుగ వస్తుంది. పైగా కడప గడ్డడం పెట్టే ఉద్దేశం ఆ రోజు ఉన్నా, ఈరోజు పెట్టినా మా తెలుగుదేశం పార్టీ స్నేహితుల కన్నా కడప ప్రజలు ఆనందిస్తాడు. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఆ రాక్షసుడిని ఓడగొట్టాం, కడప నుంచి బయట జరిగాం. ఈరోజు కడపలో లేడు, కడప చల్లబడ్డది, మంచి వర్షాలు పడుతున్నాయి, హ్యాపీగా ఉంది. ఈ వాతావరణం చూసినా కూడా నిజంగానే ఇక్కడే కాదు, ఈ ప్రాంగణంలో కాదు, మొత్తం కడపలోనే చల్లబడ్డది, మంచి వాతావరణం వచ్చింది తెలియజేసుకుంటాం. సార్, అంటే మీరు లోకేష్ గారితో చాలా దగ్గరగా ఉంటారు. మీకు కొంతమంది ఎమ్మెల్యేలంతా లోకేష్ గారిని పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తే చంద్రబాబు గారు ఆల్రెడీ గవర్నెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. 2014 మీద ప్రభుత్వం మీద ఎక్కువ దృష్టి పెట్టి పార్టీ మీద దృష్టి పెట్టలేకపోవడం వల్ల ఓటమి పోలేమని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అనేది లోకేష్ గారికి ఇవ్వడం ద్వారా సాధ్యమవుతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? డెఫినెట్గా ఈ 2 కళ్ళు పార్టీకి, ఒకటి చంద్రబాబు నాయుడు అయితే ఇంకోటి లోకేష్ గారు. ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక బ్యాక్ ఎండ్ పనిచేస్తున్నారు. సో ఇంతకుముందు బ్యాక్ ఎండ్ పనిచేసే మనిషిని ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఆయన కూడా చేదోడువాడిగా ఉంటాడు. ఆయనకు కూడా 7 వయసు వచ్చింది కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన కూడా దగ్గరుండి ఏమేం చెప్పినా ఆయన దశాదిశ నిర్దేశించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన పెట్టుకొని ముందు తీసుకెళ్ళి చేసే పరిస్థితి ఉంటుంది. మేము అందరం కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అది రేపా మాపా అని చెప్పేది ఈ 2 రోజుల్లో అయిపోతుంది. డెఫినెట్గా ఆయన ఎన్నుకున్న వెంటనే మా అందరూ కూడా పండగ రోజు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, లిక్కర్ స్కామ్లో వరుసగా అరెస్ట్ చేస్తున్నారు, సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక కామెంట్ చేశారు, విజయవాడ నడిబొడ్డునే ఉంటాను, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, అసలు ఆ లిక్కర్ స్కామ్ లేదు, ఇదంతా ఒక ఫేక్ అని ఆయన మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్ లేకపోతే అసలు మిమ్మల్ని మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా ఒకటే అడగదలుచుకున్నా, ప్రజలందరినీ ఒకటే ఆలోచించదలుచుకున్నా. లిక్కర్ షాపులలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఎందుకు తీసుకోలే? ఎందుకు మొత్తం ఈ 5 సంవత్సరాల్లో క్యాష్ తీసుకుని నడిపించాడు? అది ఒక్కసారి ఆలోచన చేయండి, తర్వాత మీకు మొత్తం అర్థమవుద్ది. లేకుంటే ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు పట్టుకున్న తిమింగలాలన్నీ ఎందుకు గిలగల పట్టుకుంటున్నాయి? వాళ్ళు బెయిల్ వేస్తే నెక్స్ట్ డే బెయిల్ రాదా? ఎవరు తప్పు చేయలేకపోతే? ఈరోజు ప్రాపర్గా స్కామ్ అనేది జరిగింది. దీనికన్నా పెద్ద జిఎస్టీ స్కామ్గా జరిగింది. జిఎస్టీ ఏదైతే కట్టాలో అది కూడా కట్టుకోకుండా అది కూడా తినేశారు. సో కాబట్టి ఈ బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, ఈ వేరే బ్రాండ్స్ ఒకటి కూడా లేకుండా వాళ్ళందరినీ ఎవరైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళందరినీ భయపించి, వాళ్ళందరినీ మూయిపించి, వాళ్ళ దగ్గర నుంచి రాయిపించుకొని ఈరోజు వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ప్రైస్ కమ్మి బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకి ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ తప్ప ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా చేసిన ప్రభుత్వం మొత్తం ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ చూస్తే ఇది ఒకటి ప్రభుత్వమే. సో కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏ రకంగా ఉంది, వాళ్ళు తప్పు చేశారా లేదా అని మీ ప్రేక్షకులకు అర్థం కాదు. ఫైనల్గా మీ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి రోజా మీద ఏడాది అయినా ఇప్పటి వరకు కనీసం ఆమె టచ్ చేయలేకపోతున్నారని మీ కార్యకర్తలే సోషల్ మీడియా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఏందన్నా, ఇప్పుడు రోజా అంటే ఆమె ఏదో నోరేసం పడిపోతుంది కాబట్టి పెద్ద ఆమె ఎవరైతే నోరేసి పడిపోతున్నారో వాళ్ళ పార్టీలు మంత్రులు ఇస్తారు. ఎవరైతే ఎక్కువ బూతులు తిడతారో వాళ్ళ పార్టీలు మంత్రులు ఇస్తారు. ఎవరైతే ఎక్కువ కేసులు పెడతారో వాళ్ళ పార్టీలు మంత్రులు ఇచ్చినారు. అంత మాత్రం నా పెద్ద లీడర్ ఏం కాదే. వీ డోంట్ ఈవెన్ కన్సిడర్ హర్ యాజ్ అ లీడర్ ఎట్ ఆల్. ఆమె గురించి ఇప్పుడు ఆమె ఏడదాకుందో చెట్టుకోకూరు పుట్టకోడు పోయినారు. ఇప్పుడు మేము పనులు చేసుకొని డెవలప్మెంట్ పనుల్లో పడ్డాం. అంతేగాని మాకు వెండేటా పార్టీస్ ఉంటే ఈ పార్టీకి ఎంతసేపు చెప్పి వీళ్ళందరినీ పట్టడానికి వాళ్ళేస్తే అక్కడ దొరుకుతారు, పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. కానీ ఆమె పారిపోయి ఏడదాకుందో కానీ దాని గురించి ఆమె గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంత చక్కటి వాతావరణంలో అలాంటి వాళ్ళు పేరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఫైనల్గా మీ అక్కడ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బిఎం మధుసూదన్ రెడ్డి మీ మీద కానీ అప్పుడు గతంలో చంద్రబాబు గారి మీద అసెంబ్లీలో చాలా స్పీడ్గా మాట్లాడారు, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి చేశారని ప్రతిపక్షంలో మీరు కూడా ఆరోపణలు చేశారు. ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనేటోడు ఇంకొక సంవత్సరం లోపల ఉంటాడనా? అదైతే నీకు ఫస్ట్ రాసుకొని లీక్ నేను చేస్తున్నా. సంవత్సరం లోపల మధుసూదన్ రెడ్డి అన్న లోపలేస్తాం. ఎందుకు వేస్తాము? వాడు చేసిన ఈ జగనన్న కాలనీలో ఏ రకంగా డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళ అకౌంట్స్ చేస్తున్నారో అవన్నీ కూడా విజిలెన్స్ అవన్నీ నడుస్తున్నాయి. ఏది జరిగినా సరే కొద్దిగా టైం పడుతుంది. లీగల్గా పోతాం. ఈ లోపల వేసామని తీసుకొచ్చి ఏదో 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 కేసులు పెట్టి వేసాడు కాదు. ఒకసారి లోపల పోయినాడంటే 5 సంవత్సరాలు లోపల ఉండాలి. కాబట్టి మేము అన్నీ కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎవిడెన్స్ తీసుకుంటూ అక్కడ అందరు ప్రజలతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టినాడు, ఎక్కడెక్కడ ఈ ల్యాండ్ ఫ్రాడ్లు చేసినాడు, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆధారాలతో పాటు అన్నీ తీస్తున్నాం. అవి తీసేదానికి టైం పడుతుంది, వేసేదానికి టైం కాదు సార్. పోయాడంటే బయట రాడు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా బిఎం మధుసూదన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. అవ్వడం అనేది ఖాయం. ఖచ్చితంగా ఏడాదిలోపు బిఎం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ చేస్తామని మా బోజల సుధీర్ రెడ్డి అయితే చెప్తున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఖచ్చితంగా ఆధారాలతో అందరినీ అరెస్ట్ చేస్తామని చెబుతూ ఉన్నారు. మాజీ మంత్రి రోజాని పట్టించుకోరు, ఆమె ఎక్కడికో పారిపోయిందని కూడా బొజ్జల సుధీర్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయేష్ ఆర్టీవీ, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.